సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలము 6 గంటలకు అలాగే 9 గంటలకు 2 ఆరాధనలు ఉంటే ప్రతి వారు పాల్గొనండి. ప్రభు సంస్కరణ ఉంటుంది, త్వరగా రావాల్సిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. కుమార కుమార్తె, ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధికి నువ్వు ఎందుకు వెళ్ళాలి నువ్వు అనుకున్నట్లయితే, దేవుని యొక్క వాగ్దానము ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. రాజైన సొలొమోను గారు దేవుని యొక్క దేవాలయం కట్టి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రతిష్ఠ కార్యక్రమంలో దేవుడిచ్చిన సమాధానం అంట, తాను ఎరిగిన జనము ఎవరైతే ఈ స్థలానికి వచ్చి తమ తగ్గించుకొని వారి అపరాధములు ఒప్పుకొని నన్ను స్తుతిస్తారో నేను వారి యొక్క మొరను ఆలకిస్తాను, నా చెవికి ఆలకిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సందుకు వచ్చిన మనము ఆయన ఏదైతే అడుగుతామో, ఆయనతో ఏదైతే మాట్లాడతామో ఆయన మనకు ఉత్తరమిచ్చే దేవుడు. కావున ప్రసంగమా, ఇది మంచి సమయము. దేవుని సన్నిధికి రా, ప్రభుని ఆరాధించు. నువ్వు ఏదైతే ఆయన అడుగుతున్నావో ఆయన కాదనే దేవుడు కాదు అని అంటున్నాడు కదా. మీరు అడుగుడి మీకు అనుగ్రహించబడును. ఎందుకంటే ఆయన మన మొర ఆలకించి సమాధానం ఇస్తాడు. ఈరోజు ఒకవేళ నీకు అనేకమైన శ్రమలు ఉండొచ్చు, అనేకమైన కష్టములు ఉండొచ్చు, అనేక ఇబ్బందులు ఉండొచ్చు. భయపడక, ఆందోళన చెందక, ప్రభువు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన తన ఉద్దేశాన్ని పట్ల నెరవేరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి ఉన్నాలు. నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ కృపాక్షరాలు నింపండి. నీ దీవెన ఆశ్రత నింపండి. వారికున్న కొద్దులను ఆటంకాలు తొలగించండి. నీ హస్తాల్లో భద్రపరచండి. నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చమంటున్న దేవానికి ఉన్న నీ కృపాక్షములతో నింపి బలపరిచి సమృద్ధిపరచమని ఆయన దినం ఆరాధిస్తునుగా గొప్ప కార్యాలు చేసి ఆయన వారి మరాలకి సమాధానం దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.